त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 22 మంగళవారం, జూలై 22 సోమవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిత్రి చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మతో ఆషాఢమాసం, కృష్ణపక్షం పాడ్యమి మధ్యాహ్నం 2:30 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం రాత్రి 1:02 వరకు ఉన్నాయి. వర్జ్యం ఉదయం 5:47 నుంచి 7:19 వరకు ఉంది. మరల తెల్లవారితే మంగళవారం అనగా 4:49 నుంచి 5:39 వరకు ఉంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:01 నుంచి 4:31 వరకు ఉన్నాయి. మరి పగల దుర్ముహూర్తం 12:32 నుంచి 1:24 వరకు, మరలా పగలు 3:07 నుంచి 3:59 వరకు వర్జ్యం ఉంది, దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి రాత్రి 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఇక్కడ గోచార ఫలితాలు మనం చూసే ముందు ఇవాళ గ్రహచారాన్ని మనం చూస్తే మకరంలో చంద్రుడు, అలాగే కుంభంలో శని, రాహు మీనంలో, గురువు కుజుడు వృషభంలో, రవి మిథునంలో, తర్వాత బుధుడు సింహంలో, శుక్రుడు కర్కాటకంలో. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం ఈ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో ముఖ్యంగా ఒకసారి అందరం కూడా భగవన్ నామం చేసుకుంటూ వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. చాలా చలాకీగా ఆలోచిస్తూ ఉంటారు, చురుగ్గా ఆలోచిస్తారు. వాళ్ళ ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటారు. సమయం ముఖ్యమైన కార్యక్రమాలకి మనం కేటాయించాలి అనే ఉద్దేశంలో చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మీ యొక్క సాన్నిహిత్యం, వాళ్ళతో మెలిగే విధానం అన్నీ కూడా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ప్రతి అంశంలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చేస్తూ ముందుకు వెళ్తారు. ప్రతి అంశంలోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి ఫలితాలని నడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృతిగా ఒకటోపాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. వృషభ రాశి. అన్ని అంశాలు కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక గొప్పదైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మిథున రాశి. ప్రతి వ్యవహారం కూడా చాలా చక్కగా నడుస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి ఆలోచన చేస్తారు. కానీ డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. మనసు బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. బుద్ధి కుశలత తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేయడంలో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా ఉంటే షేర్ వ్యాపారులు, విద్యార్థులు వాళ్ళ కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కలహాలు, సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచిన వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళు అనవసరమైన వ్యాజ్యాలు కానీ అనవసరమైన విషయాల్లో కానీ తలదూర్చవద్దని చెప్పి సూచిస్తున్నాం.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు, బాగా లాభాలు అందుకుంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి సమస్తమైనటువంటి కార్యక్రమాల్లోనూ కూడా మంచి విరోధాలు బాగా వచ్చే అవకాశం ఉంది, గమనించుకుని ముందుకు వెళ్ళాలి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా వస్తూ ఉంటాయి. మరి చిన్న చిన్న చికాకులు వెంబడించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దు. మీరు ధైర్యంగా మంచి బుద్ధిని ప్రదర్శించే విధంగా మీ యొక్క గురు శుక్ర కుజుల యొక్క సంచార అనుకూలం బాగుంది. అయితే ప్రతిదానికి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన పరిధిలో ఉన్న పనైనా, మనం చేయదగిన పనైనా చేద్దామా వద్దా అనేటువంటి అంశంలో ఒక క్లారిటీ కలిగి ఉండాలి. మీరు కనుక తొందరపాటు నిర్ణయాలు చేస్తే అవన్నీ ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ప్రదర్శన ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ పునరుసు 4 పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో బాగా అనుకూలం ఉంటుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు వాళ్ళు కూడా బాగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈ రోజున బహుశ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తారు. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి పని కూడా మీరు సులభంగా చేసే విధానం కోసం చెప్పి బాగా ఆలోచన చేస్తారు. ఆ సులభంగా చేసే విధానాన్ని కనుక్కోవడం, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మంచి కార్యక్రమాలని నడిచే అవకాశం వస్తుంది. మీరు కనుక ఒకవేళ మరి పనులు వాయిదా వేద్దామనేటువంటి ఉద్దేశం కనుక ముందుకు వెళ్తే అవి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం వస్తుంది. మరి అది కనుక ఆ వాయిదా పద్ధతిని కనుక మీరు కంట్రోల్ చేసుకొస్తే కనుక అన్ని పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మరి తర్వాత మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోనూ వాహనాలతోనూ చికాకు ఉండే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. కన్యా రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలను దూరం అయ్యే అవకాశం వస్తుంది. అల్టిమేట్గా మీరు మీ యొక్క ప్రయత్నాల్లో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కానీ ఏదో ఒక తెలియని అనుమానం అనేది ఇక్కడ కొనాడుబాటు వెంబడిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చికాకులు వెంబడించడం, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పని కూడా సానుకూలం చేసుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. కానీ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచండి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో బాగా నడుపుకునే అవకాశం వస్తుంది. మరి ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు స్వయంగా చూసుకునే పనులు లాభిస్తాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల లాభాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకోవాలి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమైన అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో తెలియనటువంటి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ఇబ్బందికరమైన ఘటనలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి పనిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు దాటే అవకాశం వస్తుంది. లేని ఇబ్బందికరమైన ఘటనలు ఎదురే అవకాశం వస్తుంది.
వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. గురుబలం బాగుంది. కుజుడు అనుకూలంగా లేకపోవడం మూలంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ధనురాశి చాలా చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలపరుచుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది, కానీ లాభిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో వాగ్ధోరణి నియంత్రించుకోవాలి, లేకపోతే కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకోవడానికి బాగా కృషి చేస్తారు. దాని తగ్గట్టుగా మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి అన్ని కార్యక్రమాలు కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. కోపావిషయాలు తగ్గించుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రతి పనిని కూడా వ్యవహరించి సానుకూలం చేసుకునే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు కనుక తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తే కుటుంబ సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు చాలా చికాకుగా ఉంటాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకుగా ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం వస్తుంది. అలాగే మరి పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కూడా బాగా నడుస్తూ ఉంటుంది. మీనరాశి మీనరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ విషయంలో చాలా చక్కగా వ్యవహరిస్తారు. వ్యాపార విషయంలో చాలా చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చక్కగా వ్యవహరిస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా పనులన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు చాలా చక్కగా నడుస్తాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. దాని మూలంగా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.